వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో విజిలెన్స్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్లోని సూపరింటెండెంట్ ఛాంబర్లో డీఎస్పీ నారాయణ రెడ్డి రికార్డులను పరిశీలించారు. 2021 నుంచి 2024 మధ్య సుమారు 30 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా గుర్తించారు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నాగార్జునరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్లు ఎంజీఎం సూపరింటెండెంట్ గా పనిచేశారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, పరిశీలన ఎక్కడి వరకు వచ్చినాయి అండ్ హాస్పిటల్లో విజిలెన్స్ దాడులు అంటే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. అయితే పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్లో విజిలెన్స్ అధికారులు గత 2 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్న విషయం మనకు విదితమే. అయితే ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో 30 కోట్ల రూపాయలకు అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణల పైన ఇటు విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈసారి నేరుగా ఎంజిఎం హాస్పిటల్లోనే వచ్చి కూర్చొని అటు సూపరింటెండెంట్ ఛాంబర్ లోనే ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, ఇటు మెడిసిన్ కొనుగోలుకు సంబంధించుకోవచ్చు, ఎక్విప్మెంట్ కొనుగోళ్ల పేర్లతో జరిగిన ట్రాన్సాక్షన్స్ సంబంధించి 2001 నుంచి 2021 నుంచి 2024 మధ్య కాలంలో 4 సంవత్సరాల కాలంలో సుమారు 30 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ప్రాథమిక అంచనాతోటి ఈ యొక్క ఎంక్వైరీ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి కాలంలో ఏదైతే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్కడ సూపరింటెండెంట్ గా పనిచేసిన వారు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నాగార్జునరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్లు వీళ్ళు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కాలంలో ప్రజలు ఒకవైపు బతుకు తెరువు కోసము బతుకు మీద ఆశతో అటు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఇటు ఎంజిఎం కు వచ్చినటువంటి సమయంలో వీళ్ళు ఆ చేతిని అందిన కాడికి దండుకునే పరిస్థితిగా ఈ యొక్క 30 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని అటు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అయితే ఆ క్షేత్రస్థాయిలో ఆ యొక్క ఎంక్వైరీ సాగుతుంది. అయితే ఈ ఎంక్వైరీకి సంబంధించి ఇంకా మెడిసిన్స్, ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్సే కాకుండా ఎక్విప్మెంట్సే కాకుండా ఏమైనా పక్కదారి పట్టాయనే కోణంలో చూస్తున్నారు శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.